సంక్రాంతి సంబరాల తర్వాత నేను కాలేజ్కి వచ్చేసా. ఇంకా ఎగ్జామ్స్, క్లాసెస్, రొటీన్. 3 months తర్వాత నా ఫ్రెండ్ పెళ్ళికని మళ్ళీ ఊరికొచ్చా. పెళ్లిలో ఫ్రెండ్స్తో కలిసి భోంచేస్తూ చేస్తూ కూర్చున్నా. ఒక 10 meters దూరంలో వైట్ షర్ట్, క్రీమ్ ప్యాంట్, సేమ్ సంక్రాంతి సంబరాల్లో నన్ను ఎలా చూస్తున్నాడో అలానే చూస్తూ ఉన్నాడు ప్రచ్చు. ఫస్ట్ టైం చూడంగానే వచ్చి మాట్లాడిన ప్రచ్చు ఆ రోజు చేసి చూస్తూ ఉన్నాడంతే. మర్చిపోయాడులే అనుకుని లైట్ తీసుకున్నా. కాసేపు ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళిపోయా. తన ఫ్రెండ్ నాకు రిలేటివ్, అందుకని నేను కూడా పెళ్లికి వచ్చా. పొద్దునే ముహూర్తం టైంలో క్రౌడ్ ఎక్కువ ఉందని బయటికి వస్తున్నా. గోల్డ్ శారీ విత్ బ్లూ బ్లౌజ్. వావ్, ఐ సా హర్ ఇన్ అ శారీ ఫర్ ద ఫస్ట్ టైం. నాకు బాగా గుర్తు, షీ ఈస్ ద వన్ అని ఫిక్స్ అయిన మూమెంట్ అది. అప్పుడు వచ్చాడు మళ్ళీ హీరో. సేమ్, హాయ్ దిస్ ఇస్ ప్రశాంత్ అని. అవును, నీకు మోడర్న్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయంట కదా, అనాటమీ, ఫిజియాలజీ అని. నా దగ్గర నోట్స్ ఉన్నాయి, నువ్వు ఒక పని చేయి, నువ్వు నా నంబర్ తీసుకో, నీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఒక మెసేజ్ చేయి, నేను నోట్స్ పంపిస్తా అని అన్నాడు ప్రచ్చు. నాకు నచ్చిన అమ్మాయిని చీరలో చూసిన తర్వాత ఆ మాత్రం ధైర్యం చెయ్యాలి కదా బ్రో. చిలకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీతా తోకలాయనా విల్లే ఎక్కు పెట్టి. నంబర్ అయితే తీసుకున్నాను, కానీ దాని తర్వాత ఏం జరిగింది, ఫస్ట్ ఎవరు కాల్ చేశారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం.